హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మనకి చాలా స్పెషల్. ఈ వ్లాగ్లో నేను ఒక ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ గురించి అయితే మీతో షేర్ చేస్తాను. మేమైతే జనవరి 1 రోజున ఒక టెంపుల్కి అయితే విజిట్ చేశాము. ఆ టెంపుల్ వచ్చి హొస్కోటకి దగ్గరలో ఉన్న కంబళీపుర గ్రామంలోని కాటేరమ్మ తల్లి టెంపుల్. ఇది చాలా ఫేమస్. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తే దేవుడికి ముడుపు కడితే కన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయనేసి భక్తుల నమ్మకము. అందుకనేసి ఇది అంత బాగా ఫేమస్ అయింది. ఆ చుట్టుపక్కల భక్తులు ఇంకా బెంగళూరు నుంచి కానీ హొస్కోట గురించి ఈ చుట్టుపక్కల చాలా రాష్ట్రాల నుంచి అయితే ఈ ప్లేస్కి అయితే భక్తులు విజిట్ చేస్తూ ఉంటారు. నేనైతే జనవరి 1 రోజున ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 టైమ్స్ అయితే టెంపుల్కి అయితే విజిట్ చేశాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడికి వచ్చిన వెంటనే నాకైతే ఈ ముడుపులను చూసినప్పుడు నాకు చాలా గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది. ఆ ఫీలింగ్ అయితే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అయితే ఆ విధంగా ఉంది. ఇంకా ఈ టెంపుల్లో ఎందుకు ఇంత ఫేమస్ అయింది అంటే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్ అని, ఇంకా జాబ్ రాలేదనేసి, ఈ మెంటల్ ప్రెషరు, ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కడితే వాళ్ళకి అన్నీ కూడా తీరుతాయనేసి చాలామంది నమ్ముతారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ అంతా ఉంటాయి. అవి కూడా ఒక్కొక్కటిగా మీతో చెప్తాను. ఇక్కడ క్యూలో నిల్చుకున్నారు కదా, ఇక్కడ వచ్చి నిమ్మకాయతో దృష్టి తీస్తారనమాట. 30 రూపాయలు ఇస్తే నిమ్మకాయతో దృష్టి తీస్తే మనకు ఉన్న ఏమన్నా దృష్టి ఉంటే అది పోతుందనేసి నమ్ముతారు. నెక్స్ట్ ఇక్కడ కాటేరమ్మ తల్లి ఉంది కదా, ఇక్కడ కింద అందరూ కూడా దీపాలు అయితే పెడతారు. ఒక్కరు నెయ్యి దీపాలు, అందరూ కూడా ఒక్కొక్కరు గుమ్మడికాయలతో 9 దీపాలు అనేసి, 11 దీపాలు, 7 దీపాలు, 5 దీపాలు, ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళకి ఎన్ని పెట్టాలనేసి ఉంటుందో అన్ని అయితే పెడతారు. ఇక్కడ మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు నేనైతే దేవుడికి దీపం పెట్టాను. ఇంకా అంతేకాకుండా జనవరి 1 రోజు కావడం వల్ల భక్తులు అయితే చాలామంది ఇక్కడికి వచ్చారు. మెయిన్గా ఇక్కడ నేను చెప్పినట్టు అది అమావాస్య పౌర్ణమి రోజు అయితే ఇంకా ఎక్కువగా రష్ అయితే ఉంటుంది. ఇంకా మనకు అంతేకాకుండా ఇక్కడ చూస్తే తాళాల గుర్తులు ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా కనిపిస్తాయి. దానికి రీజన్ వచ్చి ఇప్పుడు ఇక్కడ తాళాలు వేస్తే మనకి ఎవరైనా శత్రువులు ఉంటే కనుక ఆ శత్రువులు నోళ్ళు మూస్తాయనేసి నోళ్ళు మూయించడానికి ఆ విధంగా తాళాలు వేసి తాళం చెవికి కీస్ అయితే అక్కడ పడేస్తారంట. అది ఒక నమ్మకము చాలామందికి. మన మీదకి మాటికి గొడవలకు వస్తూ ఉంటారు శత్రువులు, అంటే మన గురించి తప్పుగా మాట్లాడుతుంటారు కదా, వాళ్ళని తలుచుకొని వీళ్ళు పలానా శత్రువులు మన వాళ్ళు అని చెప్పి ఆ విధంగా తాళం వేసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మన మీదకి రాకుండా సైలెంట్గా ఉంటారనేసి భక్తుల నమ్మకము. ఇంక అంతేకాకుండా మేము దేవుడికి పూజ చేసిన తర్వాత ఇంకా లోపల మనకి ఇంకొక విగ్రహం అయితే ఉంది. అంటే బయట స్టాచ్యూ ఉంది, అమ్మవారు అయితే ఇంక లోపల ఉంటారు. అక్కడికి వెళ్ళడానికైతే క్యూలు ఉన్నాయి. ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు క్యూలు ఉంటాయి, జనాలు తక్కువ ఉన్నప్పుడు అయితే డైరెక్ట్గా అయితే పంపించేస్తారు. ఇక్కడ చూడండి మనకి తాళాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇది జనవరి 1 రోజు అవ్వడం వల్ల ఈరోజు కొన్ని స్పెషల్ పూజలు అయితే ఉన్నాయి. ఆ స్పెషల్ పూజల్లో భాగంగా అమ్మవారిని అయితే ఊరేగింపు తీస్తున్నారు. అమ్మవారు అయితే చాలా బాగా అయితే డాన్స్ వేస్తున్నారనమాట, అంటే వేపిస్తున్నారు. అక్కడ ఆ వైబ్రేషన్ అయితే చాలా ఎక్కువగా ఉండింది. మొత్తం డ్రమ్స్ కొడతా అట్లా దేవుడికి చాలా బాగా చేస్తారు. అసలు చూస్తుంటేనే కళ్ళు అయితే అంత బాగుంది ఆ వైబ్ అయితే. ఇంకా మేము ఇక్కడ మొత్తం దేవుడు అమ్మవారిని అంతా చూసేసి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలో ఎక్కడ చూసినా మనకి ఇలా పేపర్స్ వల్ల, అంటే మెడికల్ బిల్స్ అని, టాబ్లెట్లు, ఇంకా కొంతమంది అయితే మందు తాగకుండా ఉండాలనేసి కొంతమంది, ఇంకా ఎవరైనా మిస్సింగ్ ఉంటే అవి, దాంతోపాటు వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కటి చూడండి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు మొత్తం అంతా ఎక్కడ చూసినా ఇట్లా కట్టేసినారనమాట. ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకి ఎవరైనా ఎక్కువగా తాగుకు బానిసలు అయిపోయిన వాళ్ళకి పసరు మందు కూడా పోస్తారంట. అది కూడా స్పెసిఫిక్ డేస్లో మాత్రమే ఉంటుంది ఆ పసరు మందు పోయడం కూడా. ఇంకా ఇక్కడ మనం లోపలికైతే విజిట్ చేసాం చూడండి, ఇదే అనమాట లోపల గుడి. అమ్మవారు అయితే ఇక్కడ ఉంటారు మెయిన్గా. మాకు కాటేరమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనవరి 1 రోజు కావడం వల్ల కొంచెం రష్గా ఉండడం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోయాము, లేదంటే ఇంకా బాగా జరిగేది. ఇంకా గర్భగుడి వెనకాల ఈ విధంగా చాలామంది కాయిన్స్ పెడుతుండ్రి. ఎందుకనేసి అడిగితే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే
ఆ కాయిన్ అతుక్కుంటే కానీ ఆ కోరిక తొందరగా నెరవేరుతుందనేసి అన్నారు. నేను కూడా ఒక కోరిక కోరుకొని ఇంకా ఆ విధంగా కాయిన్ అయితే పెట్టాను. అతుక్కునింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా స్వామిని అయితే అమ్మవారిని ముక్కునేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. మనకి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ 2 రకాల కాయలు అయితే అమ్ముతూ ఉంటారు. ముడుపు కట్టడానికి ఒక కాయి, తర్వాత దృష్టి తీయించుకోవడానికి ఇంకొక టెంకాయ అయితే అమ్ముతారు. ముడుపు టెంకాయ అయితే మనకి 200 రూపాయలు పడుతుంది. ఇంకా దృష్టి టెంకాయ అయితే 400 రూపాయలు పడుతుంది అనమాట. అంటే 400 పడుతుంది. ఇంకా ఈ దృష్టి ఎందుకు తీపిచ్చాలి అంటే మనకి ఏదైనా నరదృష్టి కానీ నరఘోష లాంటివి ఏవైనా ఉంటే పోవాలనేసి ఈ విధంగా తీపిస్తే పోతాయనేసి నమ్మకము. ఇక్కడైతే బాగా అయితే తీశారనమాట దృష్టి. నేను కూడా నక్షత్రాలు తీపిచ్చాను, చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా, ఫస్ట్ టైం ఇవన్నీ కూడా చేపించాను నేను కూడా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు ముక్కొని, మేమైతే పైనకైతే వెళ్ళలేదు, చాలా రష్ ఉండడం వల్ల పైకి అస్సలు వెళ్ళడానికి కుదరలేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. మనకి ఇంకా ఇక్కడ బోర్డు అయితే పెట్టారు కదా, ఏ రోజు ఏ స్పెషల్ పూజలు ఉంటాయనేసి మొత్తం అంతా కూడా బోర్డులో అయితే మెన్షన్ చేశారు. ఇంకా అవన్నీ కూడా చూసుకోవచ్చు మీకు కావాలంటే ఇన్ఫర్మేషను. ఇంకా అంతేకాకుండా నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట, జంట మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు కింద చాలామంది భక్తులు కట్టిన ముడుపులు అయితే చూడండి, గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. చాలా ఎన్ని ముడుపులు ఉంటాయి, ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది, అంత ఎక్కువగా ఉంటాయి. ఇంకా సెకండ్ టైం వెళ్ళినప్పుడు నార్మల్ అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చిన్న ఊడలకి ప్రతి ఒక్క దానికి అయితే మొత్తం కట్టేశారు. ఇది కూడా మెయిన్గా మనము టికెట్ తీసుకునేటప్పుడు మనము చెప్పాలన్నమాట. దీనికోసం కూడా ఒక టికెట్ తీసుకొని ఆ టెంకాయ తీసుకుంటాము. అప్పుడైతే మనము ఏ దానికోసం ముడుపు కడుతున్నాం అనేసి చెప్తే గన అంటే జాబ్ రాలేదనేసా, లేకపోతే వ్యాపారంలో లాస్ అనా, వ్యాపారం బాగా జరగాలనేసా, ఇంకా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అయితే ఉంటుంది. ఆ మంత్రం వాళ్ళైతే మనకు చెప్తారు. ఆ మంత్రాన్ని చదువుకుంటూ మనము మర్రి చెట్టు చుట్టూ 9 వారాలు 108 ప్రదర్శనలు చేస్తే మనకి కోరిక అనేది తీరుతుందనేసి అందరూ నమ్ముతారు. ఇంకా నేను కూడా అదైతే స్టార్ట్ చేశాను. 3 వీక్స్ వెళ్ళాను ఇప్పటికీ టెంకాయ కట్టడానికి, ముడుపు కట్టడానికి. ఇంకా ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదా, అమ్మవారిని ఊరేగింపు తీస్తున్నప్పుడు ఇక్కడైతే ఈ అమ్మాయి బాగా పాపం అంటే అమ్మవారు మీదకి వచ్చేసినట్టు అయ్యి పాపము కొద్దిసేపు అయితే పడిపోయింది. ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే ఫుల్గా ఆకలి వేసేస్తుంది అనేసి, అంటే వాళ్ళు తినలేదేమి ఫుడ్, సరే అని చెప్పి జ్యూస్ అయితే తీపిచ్చాము. మేము మొత్తం ఒకసారి తిరిగేసి ఇంకా లోపల చెట్టు మర్రి చెట్టు లోపల కూడా ఒకసారి విజిట్ చేద్దామనేసి లోపల వెళ్ళాము. మనము ఇక్కడ లోపల వెళ్ళినప్పుడు కూడా లోపలైతే నవగ్రహాలు అంతా కూడా ఉన్నాయి. దాంతోపాటు కాటేరమ్మవారు ఇంకా పడుకున్నట్లు ఇంకా అవన్నీ కూడా లోపలైతే ఉంటాయి. అవంతా కూడా మర్రి చెట్టు చుట్టూ మనం 108 ప్రదర్శనలు చేయాలి కదా. ఫస్ట్ టైం చేసేటప్పుడు అయితే అందరూ కూడా చుట్టూ తిరుగుతారు, టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఇంకా సెకండ్ టైం నుంచి చేసేటప్పుడు అయితే ఇక్కడ చిన్న చిన్న ఊడలు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న ఊడలు చుట్టే తిరిగేస్తారనమాట, కష్టం అవుతుంది కాబట్టి. నేను కూడా అదే విధంగా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 108 అయితే వేశాను. ఇంకా సెకండ్ టైం నుంచి నేను కూడా 108 ప్రదర్శనలే, బట్ చిన్న మర్రి ఊడలు ఉంటాయి కదా అక్కడైతే వేశాను అనమాట. ఇంకా ఈ చెట్టును చూడండి, చెట్టులో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పైన వరకు మనం చూస్తే గన మొత్తం అయితే కట్టేస్తున్నారు. ఇవేవి కూడా తీసేయరంట మనం కట్టిన ముడుపులు. ప్రతి ఒక్కరూ కూడా 9 వారాలు వచ్చి ఒక్కొక్క ముడుపు కడతారు కాబట్టి ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా కానీ కింద పడిపోతే వాటినైతే తీసేస్తారంట, అంతవరకు రిమూవ్ చేయరనేసి అన్నారు. ఇంకా ఈ కాటారమ్మవారు టెంపుల్ పక్కనే ఇంకొక విగ్రహం అయితే కడుతున్నారు. అది చాలా పెద్ద స్టాచ్యూ అనమాట, 252 అడుగులు ఉంది. మన వరల్డ్లోనే నెంబర్ 1 విగ్రహం అనేసి అన్నారు. చాలా పెద్దగా ఉంది చూడ్డానికి. అది కంప్లీట్ అయితే కన్నా అస్సలు 2 కళ్ళు సరిపోవు, అంత పెద్దగా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ని మీరు విజిట్ చేయాలనుకుంటే మనకి ఎవ్రీ 5 మినిట్స్కి అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.